Good morning, my dear students. In this present video, I am going to explain conductometric titrations. So, Vahakata Amshamapanalu. So, the conductivity value, it depends on the concentration of the solution. As the dilution of the solution increases, the conductivity value goes on increases, especially the speed of ions increases in these dilute solutions. So by using an instrument called conductometer, we can determine the conductivity for strong electrolyte as well as weak electrolytes. సో కండక్టోమీటర్ పరికరాన్ని ఉపయోగించి ప్రబల ఎలక్ట్రోలైట్ ద్రావణాలకు మరియు దుర్బల ఎలక్ట్రోలైట్ ద్రావణాలకు కూడా మనము వాహకతను నిర్ణయించవచ్చు. సో మనము ప్రీవియస్ వీడియోస్లో అంతా కండక్టివిటీ వాహకత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఏ విధంగా నిర్ణయించవచ్చు అని వివిధ శాస్త్రవేత్తల కాన్సెప్ట్స్ను మనము స్టడీ చేసాం. కోల్రాష్ లా అని, అర్హీనియస్ కాన్సెప్ట్ అని, ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లా అని, డెబై-హుకెల్ కాన్సెప్ట్, సో హిటార్ఫ్ ఎక్స్పెరిమెంటు, ఇవన్నీ అన్నిటిలో బేస్ చేసుకుంటే ఫైనల్గా వాహకత అనేది విలీన ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అయనైజ్ అయినప్పుడు విడుదలయ్యే అయానుల యొక్క వేగం మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకున్నాం. సో అదే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ద కండక్టివిటీ వాల్యూ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ అయాన్స్. సో అయానుల వేగము మీద ఆధారపడి ఉంటుంది అనే ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనము ఈ కండక్టోమీటర్ను ఉపయోగించి వాహకతను ఎట్లా నిర్ణయించాల. సో అసలు ఎన్ని రకాల కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి సో అనేది ప్రజెంట్ స్లైడ్లో మీరు చూస్తున్నారు. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, ఆమ్లాక్షార అంశమాపనాలు లేక తటస్థ అంశమాపనాలు, రీప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ టైట్రేషన్స్, స్థానభ్రంశ అంశమాపనాలు, రీప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ టైట్రేషన్స్, నెక్స్ట్ రెడాక్స్ టైట్రేషన్స్, రెడాక్స్ అంశమాపనాలు, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, అవక్షేపక అంశమాపనాలు, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్, సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, నాన్ ఈక్వియస్ టైట్రేషన్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ titrations. In that we are having first conductometric titration, that is acid base titrations or neutral titrations, ఆమ్లాక్షార అంశమాపనాలు లేక తటస్థ అంశమాపనాలు. సో యాసిడ్ బేస్, యాసిడ్ అని దేన్ని అంటాము అంటే H+ అయాన్స్ను రిలీజ్ చేసేవన్నీ యాసిడ్స్ అయితే OH- అయాన్స్ను అయనైజ్ అయ్యి రిలీజ్ అయ్యే OH- అయాన్ వచ్చేటటువంటివన్నీ ఎలక్ట్రోలైట్స్ అన్ని బేసెస్ అనుకుంటే, యాసిడ్స్ H+ అయాన్స్ను, బేసు OH- అయాన్ను రిలీజ్ చేసేవి. సో మనకు యాసిడ్స్ 2 types ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్. స్ట్రాంగ్ యాసిడ్ అని దేన్ని అంటాము అంటే కంప్లీట్ అయనైజేషన్ జరిగి H+ అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వాలి, అంటే కంప్లీట్ అయనైజేషన్ జరిగితే అవి స్ట్రాంగ్ అంటాం. సో అక్కడ H+ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. ఇంకా వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం. ఇంకా వీక్ యాసిడ్స్ అంటే అవి చాలా తక్కువగా అయనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇన్ ఏక్వేస్ సొల్యూషన్ దే అండర్గో లిటిల్ బిట్ అయనైజేషన్, చాలా తక్కువగా అయనీకరణం చెంది లెస్సర్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ని రిలీజ్ చేస్తే, సో లెస్సర్ నెంబర్ ఆఫ్ చాలా తక్కువ సంఖ్యలో H+ అయాన్లు విడుదలైతే అవి వీక్ యాసిడ్స్. సో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి, వీక్ యాసిడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. సో ఎగ్జాంపుల్కు సోడియం హైడ్రాక్సైడ్, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్ అంటున్నాం. సో ఎందుకంటున్నాం స్ట్రాంగ్ బేస్ అంటే బికాజ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్
ఇట్ అండర్గోస్ కంప్లీట్ అయనైజేషన్, సంపూర్ణముగా అయనీకరణంలో అంటే కంప్లీట్గా అయనీకరణం చెంది ఎక్కువ సంఖ్యలో OH మైనస్ అయాన్లను విడుదల చేస్తుంది. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్ అన్నాం. ఇంకా అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH తీసుకుంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH ఈజ్ ఏ వీక్ బేస్. ఎందుకంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ చాలా లెస్సర్ అమౌంట్లో అయనైజేషన్ జరిగి లెస్సర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి అది వీక్ బేస్ అయింది, దుర్బల క్షారమైంది. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రల్ టైట్రేషన్స్లో మనకు స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్, వీక్ బేసెస్ ఉన్నాయి. సో వాటి కాంబినేషన్స్ మనకు డిఫరెంట్ కాంబినేషన్స్తో మనము ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ చేస్తాం. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, ఇట్లా మనము డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ను రన్ చేస్తాం. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ రన్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏమి అంటే కండక్టోమీటర్. సో కండక్టోమీటర్ను ఉపయోగించి వాహకతను నిర్ణయిస్తాం. కండక్టివిటీని కనుక్కొని సో మనము ఇచ్చిన అన్నోన్ సొల్యూషన్ లేదా టెస్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ను కూడా డిటర్మైన్ చేస్తాం. సో మనకు ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్లో కూడా, థియరీ ఇప్పుడు మీరు చదివిందే, ప్రాక్టికల్స్లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. సో ఎస్పెషలీ యాసిడ్ బేస్ ఆర్ న్యూట్రల్ టైట్రేషన్స్లో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్గా HCl వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్గా HCl వర్సెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్గా అస్టిక్ యాసిడ్ వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్గా అస్టిక్ యాసిడ్ వర్సెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు సిలబస్లో ప్రాక్టికల్స్లో ఫస్ట్ కాంబినేషన్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అండ్ థర్డ్ వన్ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అస్టిక్ యాసిడ్ వర్సెస్ NaOH. సో ఇది మనకు సిలబస్లో ప్రాక్టికల్స్ కూడా మనం ఇవి చేసి టెస్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ను డిటర్మైన్ చేస్తాం. సో ఎందుకు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ను న్యూట్రల్ టైట్రేషన్స్ అంటున్నాం అంటే బికాస్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ అండ్ ఫామ్ సాల్ట్ అండ్ వాటర్. సో ఆమ్లము క్షారముతో చర్య జరిపి, ఆమ్లము యాసిడ్ HCl, ఎగ్జాంపుల్కు HCl లేదా యాసిడ్ ప్లస్ బేస్. సో యాసిడ్ను ఏ అన్నాను, బేస్ను బి అనుకుంటే యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ అండ్ ఫార్మ్స్ సాల్ట్ అండ్ వాటర్. సో ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణము ఏర్పడుతుంది. లవణము ఏర్పడుతోంది కాబట్టి ఇది ఏం చర్య అంటున్నాము, తటస్థీకరణ చర్య. సో యాసిడ్ A ఈజ్ రియాక్టింగ్ విత్ బేస్ B and form salt and water. So this reaction is known as neutralization reaction, తటస్థీకరణ చర్య. సో యాసిడ్గా ఎవరిని తీసుకున్నాము HCl ప్లస్ బేస్గా సోడియం హైడ్రాక్సైడ్. సో HCl ప్లస్ NaOH బేస్తో ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ NaCl, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ H2O ఫామ్. సో సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ ఫామ్ అయింది. HClలో ఏముంటాయి, H ప్లస్ అయాన్స్ అండ్ Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. NaOHలో Na ప్లస్ అయాన్స్, OH మైనస్ అయాన్స్ ఉంటాయి. HClలో H ప్లస్ అయాన్స్, Cl మైనస్ అయాన్స్, అది అయనైజ్ అయి ఉంటుంది. NaOHలో Na ప్లస్ అయాన్స్, OH మైనస్ అయాన్స్ అయనైజ్ అయి ఉంటాయి. సో ఈ H ప్లస్ అయాన్స్ ప్లేస్లో ఎవరు సబ్స్టిట్యూట్ అవుతున్నారు, Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. H ప్లస్ అయాన్స్ ప్లేస్లో Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అయ్యి మనకి ఏం ఫామ్ అయింది, సోడియం క్లోరైడ్.
సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అయింది. సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అయింది. సో యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. ఇన్ దిస్ యాసిడ్ బేస్ టైట్రేషన్ హియర్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ప్రోడక్ట్స్. సో ఇవి మనకు ఉత్పన్నాలుగా ఏర్పడతాయి, లవణము మరియు నీరు. కాబట్టి ఈ చర్యను ఏమంటున్నాము? తటస్థీకరణ చర్య. యాసిడ్ బేస్ చర్య, ఆమ్లక్షార చర్యనే తటస్థీకరణ చర్య అని కూడా అంటున్నాం. యాసిడ్ బేస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య. సో కాబట్టి ఇప్పుడు మనము కండక్టోమీటర్ను కనెక్ట్ చేసుకొని ఒక 25 ml, సో ఏమేమి అరేంజ్ చేసుకోవాలా? ఒక 25 ml బీకర్ తీసుకుంటాం, స్మాల్ బీకర్. సో 25 ml బీకర్ తీసుకొని దాంట్లో ఒక 20 ml ఆఫ్ HCl సొల్యూషన్ తీసుకుంటాం. సో HCl సొల్యూషన్ 25 ml బీకర్, స్మాల్ బీకర్లో 25 ml బీకర్లో 20 ml HCl సొల్యూషన్ తీసుకున్నాం. 20 ml HCl సొల్యూషన్కు వన్స్ అగైన్ 20 ml వాటర్ను మళ్ళీ యాడ్ చేసి డైల్యూట్ చేసిన. యాజ్ డైల్యూషన్ ఇంక్రీజెస్ కాన్సన్ట్రేషన్, కండక్టివిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? స్పీడ్ ఆఫ్ అయాన్స్ బాగా మూవ్ అవుతుంది కాబట్టి, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 20 ml ఆఫ్ HClకు మరి ఏం చేసినాను? 20 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసిన. కాబట్టి మనము 50 ml బీకర్ తీసుకోవాలి. సో ఒక 50 ml బీకర్ తీసుకున్నాము. 50 ml బీకర్ తీసుకొని, లేదు అంటే 100 ml బీకర్, 100 ml బీకర్ తీసుకొని స్మాల్ బీకర్, దాంట్లోకి 20 ml HCl సొల్యూషన్ అండ్ 20 ml ఆఫ్ వాటరు యాడ్ చేసి సో ఈ బీకర్ను తీసుకొని దీన్ని దేనికి కనెక్ట్ చేయాలా? బీకర్లోకి ఎవరిని డిప్ చేయాలంటే కండక్టివిటీ సెల్ ఘటాన్ని ఉంచాలి. సెల్ను లో ఉన్న ప్లాటినం ఎలక్ట్రోడ్ను అక్కడ డిప్ చేయాలి. సో అది దేంతో తయారై ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాస్లో, నిన్న క్లాస్లో చెప్పేసిన దేంతో తయారై ఉంటుందో. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సెల్ను కనెక్ట్ చేసి ఈ సెల్లును కండక్టోమీటర్కు తీసేసుకుంటాం. కండక్టోమీటర్కు కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేసినాం? 20 ml ఆఫ్ HCl సొల్యూషన్కు 20 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసినాం. ఒక బీకర్లో 100 ml బీకర్ తీసుకొని నెక్స్ట్ దాంట్లో కండక్టివిటీ సెల్ను డిప్ చేసి నెక్స్ట్ కండక్టోమీటర్కు ఆ సెల్ను కనెక్ట్ చేసుకొని దానికి కరెంటును ఆన్ చేసుకుంటాం. స్విచ్ను వేసి ఆన్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఒక మైక్రోబ్యూరేట్ తీసుకుంటాం. సో ఒక జనరల్గా బ్యూరేట్ ఎంత ఉంటుంది? వాల్యూము 50 ml బ్యూరేట్. బట్ మనము ఇక్కడ ఎన్ని ml బ్యూరేట్ తీసుకుంటున్నాం? 25 ml ఆఫ్ మైక్రోబ్యూరేట్ తీసుకొని ఈ 25 ml ఆఫ్ మైక్రోబ్యూరేట్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఫిల్ చేస్తాం. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ NaOH. సో 25 ml ఆఫ్ మైక్రోబ్యూరేట్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఫిల్ చేసుకున్నాం. సో ఫస్ట్ 20 ml ఆఫ్ HClకు 20 ml ఆఫ్ వాటర్ వేసి HCl డైల్యూట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి బీకర్లో అరేంజ్ చేసినాము. ఆ బీకర్లో కండక్టివిటీ సెల్లో ఉన్న ప్లాటినం ఎలక్ట్రోడ్ను డిప్ చేసినాము. ఈ కండక్టివిటీ సెల్ను కండక్టోమీటర్కు కనెక్ట్ చేసుకొని కరెంటును ఆన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేసినాము? ఒక మైక్రోబ్యూరేట్ తీసుకొని ఆ మైక్రోబ్యూరేట్లో 25 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఫిల్ చేసి పెట్టుకున్నాం. ఇది అరేంజ్మెంట్ చేసుకున్నాక కరెంటును ఆన్ చేస్తున్నాం. సో ఫస్ట్ HCl సొల్యూషన్లోకి ఈ ఎలక్ట్రోడ్ను డిప్ చేసినాం. డిప్ చేసి ఒక స్టర్రర్ తీసుకుంటాం. గ్లాస్ రాడ్ తీసుకొని కండక్టివిటీ సెల్లు లేదా ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ టిప్ అంటే ఈ ఎడ్జు, ఈ టిప్పు మనకు డ్యామేజ్ కాకుండా సో ఒక సైడ్కు ఒక బీకర్లో ఒక ఎడ్జ్కు పెట్టేసి మనము గ్లాస్ రాడ్తో స్టర్ చేయడానికి ఒక రాడ్ను కూడా పెట్టేసుకుంటాం. బీకర్లో గ్లాస్ రాడ్ ఏమంటే అది స్టర్రర్గా యూజ్ అవుతుంది. సో ఇవి అరేంజ్మెంట్స్. సో 40 ml అంటే 20 ml HCl, 20 ml వాటరు వేసి బీకర్ను కండక్టివిటీ సెల్కు కనెక్ట్ చేసుకుని అది
ఆ సెల్లులో ఉన్న ప్లాటినం ఎలక్ట్రోడ్ను డిప్ చేసుకొని ఈ సెల్లును కండక్టోమీటర్కు కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ మైక్రోబ్యూరేట్ 25 ml మైక్రోబ్యూరేట్లో సోడియం హైడ్రాక్సైడ్ను ఫిల్ చేసుకొని ఇదంతా అరేంజ్మెంట్ చేసి ఒక గ్లాస్ రాడ్ను స్టర్రర్గా యూజ్ చేసేందుకు బీకర్లో ప్లేస్ చేసేస్తాం. సో ఇది అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అంతా అరేంజ్ చేసుకుంటాం. ఇది అరేంజ్మెంట్. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక ఏం చేస్తాం నెక్స్ట్ అంటే అరేంజ్ చేసుకున్నాక కరెంట్ స్విచ్ను ఆన్ చేసినాం. ఆన్ చేస్తుంటే ఇనీషియల్గా ఏమైంది అంటే కండక్టివిటీ వాల్యూ నాకు హయ్యర్ వాల్యూ వచ్చింది. సో కాన్సన్ట్రేషన్ ఇటువైపు కండక్టెన్స్ NaOH వాల్యూమ్ ఆఫ్ NaOH వర్సెస్ కండక్టివిటీ. సో ఏం చేసినాము, ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేస్తుంటే సో 0 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, అసలు సోడియం హైడ్రాక్సైడ్ ఇంకా బ్యూరేట్ నుండి రిలీజ్ చేయకుండా బీకర్లో డిప్ చేసిన ఎలక్ట్రోడ్ను డిప్ చేసి కరెంటును ఆన్ చేసిన వెంటనే ఇనీషియల్గా నాకు హయ్యర్ వాల్యూను చూపిస్తుంది. కండక్టివిటీ వాల్యూ ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఎంతనో సో వాల్యూమ్ ఆఫ్ సో టేబుల్ ఏం వేసుకుంటాము, వాల్యూమ్ ఆఫ్ NaOH ఇది ఎంత ఉంది ఇప్పుడు 0 ml ఉంది. వాల్యూమ్ ఆఫ్ NaOH 0. నెక్స్ట్ కండక్టివిటీ వాల్యూ ఇది ఎంత ఉంది, హయ్యర్ వాల్యూ ఉంది. ఎగ్జాంపుల్కు ఎంతో 20నో 28 30నో ఇక్కడ 50 అని చూపిస్తోంది. సో 50 అని వేసేస్తాను. 50 వచ్చింది. సో 0 mlకు 50 వచ్చింది, 50 సిమెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఒక 2 ml యాడ్ చేసినాం. NaOH డ్రాప్ బై డ్రాప్ ఈ బీకర్లో HCl ఉన్న బీకర్లో 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసినాం. 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసి గ్లాస్ రాడ్తో దాన్ని స్టర్ చేస్తాను. సో గ్లాస్ రాడ్తో స్టర్ చేసి మరి కరెంటును ఆన్ చేసినప్పుడు కండక్టివిటీ వాల్యూ కొంత తగ్గింది. అది ఎంత ఉంది, 40 ఉంది, 40 సిమెన్స్ ఉంది, అంటే కొంత తగ్గింది. నెక్స్ట్ మళ్ళీ స్విచ్ను ఆఫ్ చేసి మరి అనదర్ 2 ml అంటే ఎంత అవుతుంది, 2 + 2 4 ml అవుతుంది. 4 ml అంటే ఫస్ట్ 2 ml వేసింటే మళ్ళీ కూడా 2 ml అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది, 4 ml అవుతుంది. NaOH వేసినప్పుడు మళ్ళీ కండక్టివిటీ వాల్యూ మరి గ్లాస్ రాడ్ తీసుకొని స్టర్ చేసి అబ్జర్వ్ చేస్తుంటే ఎంత వచ్చింది, 30 సిమెన్స్ వచ్చింది. అంటే ఏమవుతుంది, ఎవ్రీ 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తూ పోతుంటే ప్రతి 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కు నాకు కండక్టివిటీ వాల్యూ ఇనీషియల్గా నేను 0 ml వేసినప్పుడు అంటే 0 ml అంటే అసలు NaOH వేయకముందు కండక్టివిటీ వాల్యూ హయ్యర్ వాల్యూ ఉంది. గ్రాడ్యువల్గా నేను 2 ml సోడియం హైడ్రాక్సైడ్ HCl సొల్యూషన్లోకి యాడ్ చేస్తూ పోయే కొద్దీ నాకు కండక్టివిటీ వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది. అది మీరు ఈ గ్రాఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా తగ్గుతోంది. సో ఇట్లా తగ్గింది గ్రాడ్యువల్గా. ఎవ్రీ 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కు ద కండక్టివిటీ వాల్యూ గ్రాడ్యువలీ డిక్రీజ్డ్ అనేది నేను అబ్జర్వ్ చేసిన. అట్లాగనే యాడ్ చేస్తూ 2 ml యాడ్ చేస్తూ పోతున్నప్పుడు గ్రాడ్యువల్గా తగ్గి నెక్స్ట్ ఏమైపోయింది అంటే ఇంకా యాడ్ చేస్తూ పోయే కొద్దీ అలఫెసడను కండక్టివిటీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్తో చూపిస్తున్నాను. సో కండక్టివిటీ వాల్యూ ఇక్కడ వరకు డిక్రీజ్ అయింది, అయ్యి ఇంకా నేను యాడ్ చేసే కొద్దీ కండక్టివిటీ వాల్యూ ఈ విధంగా స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అయిపోయింది. అంటే సో ఫస్ట్ 0 mlకు ఒక కండక్టివిటీ హయ్యర్ వాల్యూ చూపించింది. గ్రాడ్యువల్గా ఎవ్రీ 2 mlకు కండక్టివిటీ వాల్యూ
డిక్రీజ్ అవుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను యాడ్ చేస్తూ పోయే కొద్దీ కండక్టివిటీ వాల్యూ మరీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మనం 3 కండిషన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఏమి అంటే ఇది ఫస్ట్ కండిషన్ అంటే ఒకటి మనం అబ్జర్వ్ చేసేది ఫస్ట్ ఇనీషియల్గా NaOH యాడ్ చేయకముందు కండక్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంది. రెండవది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది. తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. 2 స్ట్రైట్ లైన్స్ మనకు వచ్చి ఉంటాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ను నేను ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాను. సో ఇట్లా ఒక లైన్ వచ్చి ఉంటుంది, ఇట్లా ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాను, ఈ 2 లైన్స్ను ఎక్స్ట్రాపులేట్ చేస్తే అది ఎక్కడ ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయ్యింది, ఖండించిపోయింది. సో ఆ 2 లైన్స్ను నేను ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర అవి కోయిన్సైడ్ అయింది. దాన్నే నేను ఎండ్ పాయింట్గా డిటర్మైన్ చేస్తాం. ఎండ్ పాయింట్ మనం జనరల్గా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే టైట్రేటు ఉంటుంది. అంటే దేని కాన్సన్ట్రేషన్ మనం కట్టాలనుకుంటున్నామో ఆ సొల్యూషను, దేంతో కట్టాలనుకుంటున్నామో అది కూడా ఉంటుంది. ఈ రెండింటితో పాటు మన ఒక థర్డ్ సబ్స్టెన్స్గా ఏం యాడ్ చేస్తామో ఇండికేటర్. సో ఇండికేటర్ పర్పస్ ఏమి, టు ఐడెంటిఫై ద ఎండ్ పాయింట్ ఆర్ టు ఐడెంటిఫై ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్. సో చర్య ఎక్కడ ఎంతకు అంతం అవుతుంది, స్టాప్ అవుతుంది రియాక్షన్ జరగడము అనేది నోట్ డౌన్ చేసుకోవడానికి మనము 2 కలర్లెస్ సొల్యూషన్స్ అయితే మనము ఎంత వాల్యూమ్ ఆఫ్ NaOH దగ్గర ఎండ్ పాయింట్ వచ్చింది మనం డిటర్మైన్ చేయలేం. కాబట్టి టు నో ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్ we will add a third substance that is called indicator. సో జనరల్గా మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో యూజ్ చేసేది ఇండికేటర్ను యూజ్ చేస్తాం. మరి మనము ఫస్ట్లో అనుకున్నట్టుగా ఒక బీకర్ తీసుకొని HCl సొల్యూషను దానికి మళ్ళీ 20 ml వాటర్ యాడ్ చేసి అరేంజ్మెంట్ అంతా ఫిక్స్ చేసుకొని NaOHను ఒక మైక్రో ప్యూరెట్లో తీసుకొని చేసినాం. అందులో ఎక్కడన్నా మనం ఇండికేటర్ యూజ్ చేసినామా అంటే, సో జనరల్గా యూజ్ చేసే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో టు ఫైండ్ అవుట్ ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్ వీఆర్ యూజింగ్ ఎ థర్డ్ సబ్స్టెన్స్ కాల్డ్ ఇండికేటర్. సో 3వ పదార్థంగా మనము అక్కడ ఎవరిని యూజ్ చేసినాము అంటే సూచికను వాడినాం. ఆ సూచిక ఏం సూచిస్తుంది, చర్య అంతము ఎప్పుడు అయింది అనేది మనకు అది సూచించేందుకు మనము సూచికను వాడినాం, ఇండికేటర్ను యూజ్ చేసినాం. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్కు జనరల్గా యూజ్ చేసే ఇండికేటర్స్ ఏమి, ఫినాఫ్థలినో, మిథైల్ ఆరెంజో, ఈ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ను మనం యూజ్ చేసినాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో అంటే, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు లేదా స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్కు ఇండికేటర్స్ దండిగా ఉన్నాయి ఇండికేటర్స్. బట్ వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ కానీ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎండ్ పాయింట్ను షార్ప్గా మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ఆ pH రేంజ్లో మనకు ఇండికేటర్సు అవైలబిలిటీ చాలా చాలా తక్కువగా ఉంది. అంటే యూజ్ చేసినా మనము షార్ప్గా ఐడెంటిఫై చేయలేం. నెక్స్ట్, పారలాక్స్ ఎర్రర్ ఉండడం వల్ల పారలాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి మనము కలర్ చేంజ్ ఉన్నా కూడా కొన్ని డ్రాప్స్ లేదా కొన్ని ఏదర్ 0.5 ml 0.2 ml ఎక్సెస్ మనము బ్యూరెట్లో ఉన్న సొల్యూషన్ను యాడ్ చేసేస్తాం, టైట్రెంట్ను. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఎండ్ పాయింట్ను మనము వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఐడెంటిఫై చేయలేం ఎగ్జాక్ట్గా ఎంత కరెక్ట్గా టైట్రేషన్ చేసినా. సో కొన్ని డ్రాప్స్ కోనికల్ ఫ్లాస్కు వాల్స్కు అంటే గోడలకు వెళ్ళిపోతాయి కొన్ని డ్రాప్స్, ఎంత మనం యాక్యురేట్ చేసినా. సో బికాజ్ ఆఫ్ పారలాక్స్ ఎర్రర్ ఇప్పుడు మనం కలర్ చేంజ్ను ఐడెంటిఫై చేయలేని కండిషన్లో సో ఎండ్ పాయింట్ వచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేయలేం. సో ఇప్పుడు పింక్ టు కలర్లెస్ అన్నాము, పింక్ రంగు ఉండింది అది కలర్లెస్ అంటే మనము టైట్రేషన్ చేసేటప్పుడు కలర్ అది డిసపియర్ అవుతూ ఉంటుంది. కానీ మనము షేకింగ్ సరిగా చేయకపోతే కోనికల్ ఫ్లాస్క్ను షేక్ చేస్తున్నప్పుడు ఎండ్ పాయింట్ వచ్చినా మనం ఐడెంటిఫై చేయలేక ఇంకా టైట్రెంట్ను యాడ్ చేస్తూనే ఉంటాం. అంటే ఇవి అక్కడ డ్రాబ్యాక్స్ అన్నమాట వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో.
అంటే ఘనపరిమాణాత్మక విశ్లేషణ జరిపినప్పుడు ఘనపరిమాణాత్మక విశ్లేషణలో మనకు సూచిక అవసరమవుతుంది. ఎందుకు? అంతిమ స్థానాన్ని నిర్ణయించుకోవడానికి. నెక్స్ట్ చర్య అంతం అయింది అని తెలుసుకోవడానికి మనకి ఈ సూచిక అనేది అవసరం. నెక్స్ట్ ఈ రెండవది, అంతిమ స్థానాన్ని మనము ఖచ్చితంగా నిర్ణయించలేము. ఎందుకంటే ప్యారలాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది, కలర్ చేంజ్ ఉన్నా మనం గమనించలేకపోతాం. నెక్స్ట్ కొన్ని ఎంఎల్ 0.2 ఎంఎల్ 0.1 ఎంఎల్ కొన్ని కోనికల్ ఫ్లాస్కు వాల్స్కు లేదా గోడలకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి యాక్యురేట్గా మనం అంతిమ స్థానాన్ని మనము జనరల్గా యూజ్ చేసే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఐడెంటిఫై చేయలేము. కొంత ఎర్రర్ అనేది అక్కడ దొరుకుతుంది. సో కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్కు వచ్చినాం. సో ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్లో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఇండికేటర్. ఇక్కడ అసలు సూచికనే వాడడం లేదు. మళ్ళీ సూచికను వాడకపోయినా ఎండ్ పాయింట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎండ్ పాయింట్ని అంటే త్రూ గ్రాఫ్. మనము గ్రాఫ్ను ఆధారంగా చేసుకొని గ్రాఫ్లో ఆ స్ట్రైట్ లైన్స్ ఎక్కడ కోయిన్సైడ్ అయ్యి ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుందో ఆ ఇంటర్సెప్ట్ పాయింట్ని నేను ఎండ్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తాను. అంటే 2 రేఖలు వస్తాయి, ఆ రేఖలను పొడిగించుతూ పోతే ఏదో ఒక బిందువు వద్ద అవి ఖండించుకుంటున్నాయి. ఆ ఖండన బిందువునే నేను అంతిమ స్థానంగా నిర్ణయిస్తున్నాను. అంటే ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో మనకు ఫస్ట్ పాయింట్ సూచికలు అవసరం లేదు. సో డబ్బు ఖర్చు మిగిలిపోతుంది. రెండవది ఖర్చు అవసరం లేదు. నెక్స్ట్ ఆ ఇండికేటర్స్తో తలనొప్పి సమస్యలు ఏమీ లేవు. నెక్స్ట్ డ్రాప్స్ కరెక్ట్గా బీకర్లో పడిపోతాయి. కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి త్రూ గ్రాఫ్ అంటున్నాం కాబట్టి సో ఎక్కడ మనకు ఎర్రరు దొరలే సమస్య ఉండదు. సో కాబట్టి నవేడేస్ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్కు ఇంపార్టెన్స్ పెరిగింది. సో అది ఏ టైట్రేషన్ అన్నా కానీ ఏ కాంబినేషన్ కన్నా కానీ సో ఇక్కడ మనం ఇండికేటర్ను యూజ్ చేయాల్సిన సమస్య లేదు. అది స్ట్రాంగ్ కానీ వీక్ కానీ దేనికైనా మనము ఎండ్ పాయింట్ను ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా? త్రూ గ్రాఫ్ ద్వారా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. సో కాబట్టి కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కండక్టోమీటరు ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ మీకు ఈ సెకండ్ ఇయర్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ కండక్టోమీటర్ను యూజ్ చేసి 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సో HCl వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్, అస్టిక్ యాసిడ్ వర్సెస్ NaOH ఈ కాంబినేషన్స్తో సో ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ అనేది మీకు ఈ సెకండ్ ఇయర్లోనే మీకు 4th సెమ్లో ప్రాక్టికల్స్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏమి అనేది అర్థమైపోయి ఉంటుంది. కండక్టోమీటర్లో మనము ఇండికేటర్ను యూజ్ చేయడం లేదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్లో HCl వర్సెస్ NaOH స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్లో సో ఇనీషియల్గా మనం ఇక్కడ 3 పాయింట్స్ను లేదా 3 స్టేజెస్ లేదా 3 పాయింట్స్ అనుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏమి? ఇనీషియల్గా అట్ 0 వాల్యూమ్ ఆఫ్ NaOH 0 NaOH ఉన్నప్పుడు అసలు అంటే NaOH మనం యాడ్ చేయనప్పుడు కండక్టివిటీ వాల్యూ ఫస్ట్ ఎక్కువ ఉంది. తర్వాత బై ద అడిషన్ ఆఫ్ ఎవ్రీ 2 ml ఆఫ్ NaOH ద కండక్టివిటీ వాల్యూ గ్రాడ్యువల్లీ డిక్రీజ్, వరుసగా తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఇంకా యాడ్ చేస్తూ పోయే కొద్దీ కండక్టెన్స్ వాల్యూ గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ ఇంక్రీజింగ్, పెరుగుతూ పోయింది. ఇంకా అదైతే పెరిగి ఇంకా సాచురేషన్ స్టేజ్కి వచ్చేసి ఉంటుంది. ఇంకా అప్పుడు మనము సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేయడము స్టాప్ చేసేస్తాం. స్టాప్ చేసి గ్రాఫ్ను డ్రా చేసింటే వి గాట్ 2 స్ట్రైట్ లైన్స్. బై ఎక్స్ట్రాపులేటింగ్ దోస్ స్ట్రైట్ లైన్స్ వీ విల్ గెట్ ఏ ఇంటర్సెప్ట్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఎండ్ పాయింట్. ఆ అంతర్ఖండన బిందువునే మనము అంతిమ స్థానంగా నోట్ డౌన్ చేసుకున్నాం. ఈ అంతిమ స్థానాన్ని యూజ్ చేసి N1V1 = N2V2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము N1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl సొల్యూషన్ డిటర్మైన్ చేయొచ్చు. ఇది మరి చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ వినండి. ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏమి? ఎందుకు NaOH ఇంకా యాడ్ చేయకముందే నాకు కండక్టివిటీ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ ఎందుకు హయ్యర్ వాల్యూ వచ్చింది? ఫస్ట్ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ యాక్షన్లోకి ఎవరు వస్తారు? HClలో ఉంది నీకు కండక్టివిటీ సెల్. HClలో ఉంది కాబట్టి HCl ఏం చేస్తుంది? H+ అయాన్స్ ప్లస్ Cl- అయాన్స్ ఉన్నాయి.
హెచ్ ప్లస్ అయాన్స్ సిఎల్ మైనస్ అయాన్స్ ఉన్నాయి బీకర్లో. అంటే హెచ్ ప్లస్ అయాన్స్ మొబిలిటీ బాగా ఫ్రీగా ఉంది హెచ్సిఎల్ సొల్యూషన్లో. సో కాబట్టి ఇనీషియల్గా నీకు కండక్టివిటీ వాల్యూ హయ్యర్ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, ఈ హెచ్ ప్లస్. బికాజ్ ఆఫ్ దిస్ హెచ్ ప్లస్ అయాన్స్ మనకు కండక్టివిటీ వాల్యూ ఎక్కువ వాల్యూ వచ్చింది. నెక్స్ట్, బై ద అడిషన్ ఆఫ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ను ఎవ్రీ 2 ml యాడ్ చేస్తూ వచ్చే కొద్దీ కండక్టివిటీ వాల్యూ గ్రాడ్యువల్గా తగ్గింది. సో ఎందుకు తగ్గింది అంటే ఈ హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. ఏమి Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అవ్వడం వల్ల ఎందుకు తగ్గుతుంది అంటే హెచ్ ప్లస్ అయాన్స్కు చిన్న సైజు, అది అయానిక్ సైజు చాలా తక్కువ. మరి అయానిక్ సైజు తక్కువ ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో సైజు పెద్దగా ఉన్న సోడియం అయాన్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. సో కాబట్టి ఏమవుతుంది, మొబిలిటీ ఆఫ్ అయాను తగ్గిపోతుంది, కొంత స్పీడ్ ఆఫ్ ద అయాన్ తగ్గిపోతుంది. హెచ్ ప్లస్తో కంపేర్ చేస్తే Na ప్లస్ అయాన్స్ స్పీడ్ తక్కువ. సో కాబట్టి మనకు గ్రాడ్యువల్గా మనకు గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా డిక్రీజ్ అవుతా వచ్చింది, తగ్గుతూ వచ్చింది. అది సెకండ్ వన్. సో ఇనీషియల్గా హయ్యర్ వాల్యూ రావడానికి రీజను హెచ్ ప్లస్ అయాన్స్ అయితే, తర్వాత డిక్రీజ్ అవ్వడానికి రీజను హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో సోడియం అయాన్స్ సబ్స్టిట్యూట్. నెక్స్ట్, ఇవి 2 పాయింట్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మళ్ళీ ఎందుకు ఇంక్రీజ్ అయింది ఎందుకు అంటే హెచ్ ప్లస్ అయాన్స్ అన్నీ ఇంకా Na ప్లస్ అయాన్స్తో సబ్స్టిట్యూషన్ అయిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటితోనే Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అయిపోయినాయి, ఇంకా హెచ్ ప్లస్ లేవు. ఇంకా నువ్వు యాడ్ చేసేటటువంటి NaOHలో ఏముంది, OH మైనస్ అయాన్స్ ఉన్నాయి. OH మైనస్ అయాన్స్ వస్తాయి, ఎక్కడికి బీకర్లోకి వస్తాయి. సో ఇంకా నువ్వు యాడ్ చేస్తున్నావు NaOH ఎవ్రీ 2 ml యాడ్ చేస్తూ రమ్మన్నాను. యాడ్ చేస్తూ వచ్చినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఎన్ని హెచ్ ప్లస్లు ఉంటే అన్ని హెచ్ ప్లస్లో Na ప్లస్లు వచ్చేసినాయి. ఇంకా నువ్వు యాడ్ చేసే NaOHలో OH మైనస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి బికాస్ ఆఫ్ ద OH మైనస్ అయాన్స్ కండక్టివిటీ గ్రాడ్యువలీ ఇంక్రీజ్డ్. సో OH మైనస్ అయాన్స్ సంఖ్య ఇక్కడ కౌంట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కండక్టివిటీ వాల్యూ మళ్ళీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది 3 కండిషన్స్. సో ఇదే నేను ఇక్కడ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసినారంటే స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్లో ఫాల్ ఇన్ కండక్టెన్స్ డ్యూ టు రీప్లేస్మెంట్ ఆఫ్ హై కండక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ బై పూర్ కండక్టివిటీ ఆఫ్ సోడియం అయాన్స్, ఇది ఒక రీజన్ అయితే. రైజ్ ఇన్ కండక్టెన్స్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ హైడ్రాక్సిల్ అయాన్స్. OH మైనస్ హైడ్రాక్సిల్ అంటే OH మైనస్ అయాన్స్ ఇక్కడ సంఖ్య పెరుగుతూ పోతుంది కాబట్టి కండక్టివిటీ వాల్యూ మళ్ళీ పెరిగింది. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్గా మనము ఫస్ట్ కాంబినేషన్ HCl వర్సెస్ NaOH టైట్రేషన్స్ ఈ విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేసు, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేసు, నెక్స్ట్ వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ.